నిహారిక, కృష్ణబాబు, వేదవతి గార్డెన్‌లో ఉంటారు. అప్పుడు అర్చన ఏం చేస్తున్నారా అని చెప్పి చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. ఇక అదే సమయానికి ఒకతను బయట నుంచి అమ్మవారి డూప్లికేట్ విగ్రహాన్ని తీసుకొని వస్తాడు. మీరు పంపించిన ఫోటోలు, పేపర్లు ఆధారంగా అమ్మవారి డూప్లికేట్ విగ్రహాన్ని తయారు చేశాను అని చెప్పి అతను వేదవతి వాళ్ళకు చెప్తూ ఉంటాడు. వేదవతి వాళ్ళు అమ్మవారి డూప్లికేట్ విగ్రహాన్ని చూసి సంతోషపడుతూ ఉంటారు. ఇదంతా కూడా అర్చన చాటుగా ఉండి చూసి షాక్ అవుతుంది. ఇక పూజా మందిరం దగ్గరకు వెళ్ళి అమ్మ భవానీ, నానమ్మ పంతం పట్టుదలతో ఇలాంటి పని చేస్తుంది. ఈ పని వల్ల నానమ్మకు ఏం జరుగుతుందోనని భయంగా ఉంది అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఆకాశంలో నుంచి ఒక మెరుపు ప్రత్యక్షమయ్యి వేదవతి పూజ గదిలోకి వెళ్తుంది. అమ్మవారి దగ్గర నుంచి అర్చన కళ్ళల్లోకి కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు అర్చన కళ్ళల్లో వేదవతి విధవరాలిగా, అంటే ప్రసాదరావు చనిపోయి వేదవతి తెల్ల చీర కట్టుకొని అలా నడిచి వస్తున్నట్టు అర్చనకు కనిపిస్తూ ఉంటుంది. అది చూసి అర్చన ఒక్కసారి షాక్ అయ్యి వెంటనే అవని సుజాత ఇంటి దగ్గరకు వెళ్తుంది. ఘోరం జరిగిపోతుందండి, పెద్దావిడ మీ పైన పంతంతో పట్టుదలతో ఏం చేస్తుందో తెలుసా అని చెప్పి అర్చన డూప్లికేట్ విగ్రహాన్ని నిహారిక, కృష్ణబాబు తెప్పించిన విషయాన్ని అవని సుజాతకు చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.